పార్లమెంట్ లో జై పాలస్తీన్ అన్నాడు. ఈయనకు అవకాశం ఇస్తే జై పాకిస్తాన్ అంటాడు. మరి పార్లమెంట్ లా మన భారతదేశానికి కాకుండా వేరే దేశాలకు సంబంధించిన వాళ్ళను జై అనడం అనేది తప్పు. ఇది 102 ఆర్టికల్ ప్రకారం ఏంటంటే ఈయన యొక్క లోక్సభ సభ్యత్వాన్ని రద్దు చేయొచ్చు. పడుతుంది అమిత్ షా అంటే గత అనుకున్నారు కాంగ్రెస్. ఏమైనా అమిత్ షా రాజీనామా చేయాలంటారు. అమిత్ షా ఎంబడికి ఇట్లనే పడ్డది కాంగ్రెస్ గతంలో. పడితే ఏంటంటే గుజరాత్ వదిలిపెట్టిపోయిండు. ఉత్తరప్రదేశ్ లో పోయి సంస్థాగతంగా ఉత్తరప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీని గట్టిగా బిల్డప్ చేసి మళ్ళీ రాజీనామా చేయంటే చూసుకున్న రాజీనామా చేసిన ఇంకో మిస్టేక్ లా సంస్థాగతంగా దేశం మొత్తంలో కాంగ్రెస్ లేకుండా ఇస్తాడు బిడ్డ. పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం. మిత్రులారా, మొత్తానికైతే అసదుద్దీన్ ఓవైసీకి న్యూ ఇయర్ గిఫ్ట్ వచ్చింది. ఉత్తరప్రదేశ్ నుంచి ఆ గిఫ్ట్ వచ్చింది. మరి న్యూ ఇయర్ గిఫ్ట్ ఏంటిది అనేది మీరు తెలుసుకునే ముందు ఈ యొక్క వీడియోను లైక్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా ఈ వీడియో చూసిన తర్వాత కామెంట్ బాక్స్ లో రాయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. ముఖ్యంగా ఏంటంటే అసదుద్దీన్ ఓవైసీ అంటే ఇక వివాదాస్పదాలకు మారు పేరు అసదుద్దీన్ ఓవైసీ. ఎప్పుడైనా సంచలనం పేపర్లో కనబడాలి, ఏదో ఒకటి వాగుతాడు. పిచ్చుకుక్క వాగినట్టు ఇక పేపర్లలో కనబడాలని అనుకుంటాడు. ఆ పిచ్చుకుక్క ఏ విధంగా వాగింది అనేది మీకు చెప్తాను. పార్లమెంట్ లో జై పాలస్తీన్ అన్నాడు. ఈయనకు అవకాశం ఇస్తే జై పాకిస్తాన్ అంటాడు. ఇంకెవరినైనా జై అంటాడు. ఇక జై బంగ్లాదేశ్ అంటాడు పార్లమెంటులోనే. మరి పార్లమెంట్ లా మన భారతదేశానికి కాకుండా వేరే దేశాలకు సంబంధించిన వాళ్ళను జై అనడం అనేది తప్పు. ఇది రాజ్యాంగం ప్రకారం 102 ఆర్టికల్ ప్రకారం ఏంటంటే ఈయన యొక్క లోక్సభ సభ్యత్వాన్ని రద్దు చేయొచ్చు. రాజ్యాంగంలో ఆర్టికల్ 102 ప్రకారం. మరి ఎందుకు కాంగ్రెస్ ఈ యొక్క డిమాండ్ ఎందుకు లేదు? ఏ అమిత్ షా రాజీనామా ఉత్సవపడుతుంది. అమిత్ షా అంటే గత అనుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఏమైనా అమిత్ షా రాజీనామా చేయాలంటారు. అమిత్ షా ఎంబడికి ఇట్లనే పడ్డది కాంగ్రెస్ గతంలో. పడితే ఏంటంటే గుజరాత్ వదిలిపెట్టిపోయిండు. ఉత్తరప్రదేశ్ లో పోయి సంస్థాగతంగా ఉత్తరప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీని గట్టిగా బిల్డప్ చేసిండు. ఈ కాంగ్రెస్ చేయటే మళ్ళీ రాజీనామా చేయంటే ఆయన పుసుకున్న రాజీనామా చేసిండు ఇంకో మిస్టేక్ లా సంస్థాగతంగా దేశం మొత్తంలో కాంగ్రెస్ లేకుండా ఇస్తాడు బిడ్డ. వాస్తవం ఇది. అమిత్ షా అంటే ఒక డెడికేటెడ్ వర్కర్, మంచిగా పనిచేసే వ్యక్తి, డెడికేటెడ్ గా చేస్తాడు పని. అటువంటిది ఈ విధంగా జై పాలస్తీన్ అన్నాడు. అంటే ఉత్తరప్రదేశ్ కోర్టు ఏం చేసిందంటే నోటీసులు జారీ చేసింది. 7వ తారీఖు నాటికి నేను పోవాలి. ఉత్తరప్రదేశ్ లో ముట్ల విండుతారు, చెవులుని ముక్కిట్లా విండి ముచ్చట చెప్పిస్తారు. ఇక ఏంది బిడ్డ అని ఇక మంత్రి శ్రీధర్ బాబు, తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు ఇక్కడను సభలలో ఎవరు కూడా నిరసన కార్యక్రమాలు చేయొద్దు, ఏదున్నా అసెంబ్లీ బయటనే నిరసన చేయాలంటాడు. మరి ఏం మీకేదందుకు మీ రాహుల్ గాంధీ పార్లమెంట్ లోపలనే తలలు వల్ల కొడతాడు? ఏం మీకేదందుకు మీ రాహుల్ గాంధీ మీ ఇండియా కూటమి లోక్సభ లోపలనే అల్లర్లు చేస్తా ఉన్నది? అంటే ముందు మీలో చెప్పాలి. అంటే మనం నీతి చెప్పే ముందు మనం మంచిగున్నామా నీతిగా ఉన్నామా లేదా అనేది ఆలోచించాలి. శ్రీధర్ బాబు గారికి చెప్తాను. సో మిత్రులారా, మొత్తానికైతే వీళ్ళు అమిత్ షాను రాజీనామా చేయాలని కాదు, అసదుద్దీన్ ఓవైసీని రాజీనామా చేయాలని చెప్పాలి. ఇది చెప్పరిగా దీన్ని తప్పనరు. ఇది రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్టు కాదు, ఇది చట్టాన్ని ఉల్లంఘించినట్టు కాదు కావచ్చు. సో ప్రతి ఒక్కరు కూడా దీన్ని గమనిస్తా ఉన్నారు మిత్రులారా. ఖచ్చితంగా మీరు కూడా అందరూ కూడా దీన్ని ఖండించాలి. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. అసదుద్దీన్ ఓవైసీ లోక్సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని నేను కూడా డిమాండ్ చేస్తా ఉన్నా. ఖచ్చితంగా మీరు కూడా డిమాండ్ చేస్తే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. జై హింద్, జై భారత్.